ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కబుర్లు ఛానల్. ఈరోజు మార్కెట్లో మనం ఒక బ్లాక్ మండేని చూసాం. నిఫ్టీ 360 పాయింట్స్ పడి 23,900 లెవెల్స్కి రీచ్ అయింది. అండ్ సెన్సెక్స్ 1,300 పాయింట్స్ పడి నెగిటివ్గా వెళ్ళిపోయింది. ఒకవైపు చూస్తే ఇరాన్ అమెరికా వార్ టెన్షన్స్, ఆన్ ది అదర్ సైడ్ ప్రధాని మోడీ గారు ఇచ్చిన సెంటిమెంట్స్, వీటన్నింటి వల్ల ఈరోజు మార్కెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు మోడీ గారు ఈరోజు ఏం చెప్పారు, అండ్ ఆల్సో గ్లోబల్గా ఏం న్యూస్ జరుగుతుంది, ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్లో మోడీ గారి స్పీచ్ హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 2 కీలకమైన విజ్ఞప్తులు చేశారు. ఒకటి, సేవ్ ఫ్యూయల్. గ్లోబల్గా ఆయిల్ సప్లై షార్టేజ్ ఉంది కాబట్టి పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించమని కోరారు. వన్ మోర్, డోంట్ బై గోల్డ్. ఒక 1 year వరకు గోల్డ్ని కొనొద్దని, దానివల్ల మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ఒత్తిడి పెరుగుతుందని అని చెప్పారు. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పంపిన పీస్ ప్రపోజల్ని టోటలీ అన్యాక్సెప్టబుల్ అని రిజెక్ట్ చేశారు. అండ్ వన్ మోర్, ఆయిల్ షాక్. ట్రంప్ స్టేట్మెంట్ రాగానే బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ 4% పెరిగి $105కి రీచ్ అయింది. అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా లైక్ ఆయిల్ పెరగడం అండ్ ఆల్సో మోడీ గారి స్టేట్మెంట్స్ ఆన్ ఈ ఇంధనం గురించి మాట్లాడడం వల్ల ఈరోజు మార్కెట్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ చూసాం. అండ్ ఆల్సో ఈరోజు మెయిన్ స్టాక్స్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. ఈరోజు చూస్తే కొంచెం ప్రెషర్లో కనిపించినట్టు అనిపించింది. బట్ రీజన్ సింపుల్, ఇది మార్కెట్ కరెక్షన్ ఏం కాదు. జస్ట్ మెయిన్ ట్రిగ్గర్ ఏంటి అంటే May 13 బోర్డ్ మీటింగ్లో ఎయిర్టెల్ ఆఫ్రికా రిలేటెడ్ 25,000 crores డీల్ అప్రూవ్ అవ్వచ్చు అనే న్యూస్ ఈరోజు వచ్చింది. సో భారతీ ఎయిర్టెల్ ఇండియా ప్రమోట్ గ్రూప్ దగ్గర ఉన్న 16% ఆఫ్ ఎయిర్టెల్ ఆఫ్రికా స్టేక్ని కొనడానికి ప్లాన్ చేస్తుంది. సో దీనివల్ల మార్కెట్కి ఎందుకు అంత నర్వస్గా ఈరోజు ఫీల్ అయింది? బికాస్ ఇన్వెస్టర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ ఇయర్ భారతీ ఎయిర్టెల్ వచ్చేసి 35 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కంపెనీ ఇంత పెద్ద అమౌంట్ ఒక అక్విజిషన్కి యూజ్ చేస్తే డివిడెండ్ పేఅవుట్ రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది కదా. సో అందువల్లే స్టాక్ ఈరోజు కొంచెం ప్రెషర్లో కనిపించింది. చూస్తే ఎయిర్టెల్ ఆఫ్రికా స్టోరీ కూడా కంపెనీ ఫ్యూచర్ గ్రోత్కి ఒక ఇంజన్ లాగా చూస్తున్నారు. బికాస్ స్మార్ట్ ఫోన్ అడాప్షన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, మొబైల్ ఇంటర్నెట్ గ్రోత్, ఎయిర్టెల్ మనీ ఎక్స్పాన్షన్ ఆఫ్రికాలో ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. అనదర్ నెగిటివ్ ట్రిగ్గర్ వచ్చేసి ఎయిర్టెల్ మనీ. ఈ ఐపీఓ కూడా డీలే అయింది. 2026 మిడ్లో ఎక్స్పెక్ట్ చేసిన ఈ ఐపీఓ అండ్ 2026కి షిఫ్ట్ అయ్యేలా ఛాన్స్ ఉంది. ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ అన్లాకింగ్ ఇంకా డీలే అవ్వచ్చు అని. మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్ ఏంటి అంటే మిటల్ ఫ్యామిలీ ప్యానిక్ సెల్లింగ్ చేస్తుంది అనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బట్ ఇది ట్రూ కాదు. దిస్ ఈజ్ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ టైప్ మూవ్, నాట్ ఎట్ ప్రమోటర్ ఎగ్జిట్. షార్ట్ టర్మ్లో అన్సర్టనిటీ ఉండొచ్చు, ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ది క్లారిటీ ఫ్రమ్ డివిడెండ్. బట్ లాంగ్ టర్మ్లో ఎయిర్టెల్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇండియా టెలికామ్, ఆఫ్రికా డిజిటల్ గ్రోత్ అండ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ వేరియస్ బిజినెస్, ఈ స్టాక్కి బాగానే డిమాండ్ ఉంది. స్టాక్ వచ్చేసి గ్రో పేరెంట్ కంపెనీ అయిన బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ ఇవాళ హ్యూజ్ బ్లాక్ డీల్ వల్ల ఫోకస్లోకి వచ్చింది. అరౌండ్ 4,180 crores వర్త్ షేర్స్ని బ్లాక్ డీల్స్లో సేల్ చేస్తున్నారన్నట్టు న్యూస్. అది కూడా ప్రజెంట్ ట్రేడ్ అయ్యే ప్రైస్ కంటే 8.5% తక్కువ. ఇక్కడ ఎవరెవరైతే సెల్ చేస్తున్నారో లైక్ పీక్ ఎక్స్వి, సెక్వియో, వై కాంబినేటర్ ఇలాంటి ఎర్లీ ఇన్వెస్టర్ అనమాట. వీళ్ళందరూ ఇప్పుడే ఎందుకు సెల్ చేస్తున్నారు? ఐపీఓ తర్వాత లాక్-ఇన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది అయిన తర్వాత ఎవరెవరైతే స్టార్టింగ్లో ఉన్న ఎర్లీ ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది బిజినెస్ వీకేం కాదు, జస్ట్ వెంచర్ క్యాపిటల్స్ ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనమాట. రోజు స్టాక్ ఎందుకు ఫాలో అయింది? ఎందుకంటే రేపు హ్యూజ్ క్వాంటిటీ షేర్స్ అన్లాక్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ ఫియర్ ఏంది అంటే సప్లై సడన్గా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా షేర్స్ అమ్ముతున్నారు కాబట్టి. సో అందుకే స్టాక్ ఆల్రెడీ ప్రెషర్లో ఉంది. ఈరోజు కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది. మేబీ రేపు కూడా కొంచెం స్టార్టింగ్లో ఫాల్ అవ్వచ్చు స్టాక్. బట్ ఆ అమ్మిన షేర్ని ఎవరైతే ఇన్ కేస్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎవరైనా డిఐఎస్ కొంటే ఇన్ కేస్ అది పాజిటివ్ అవ్వచ్చు కంపెనీకి. బట్ రేపు కొంచెం నెగిటివిటీ ఉండేలా ఛాన్సెస్ ఉంది. సో బీ కేర్ఫుల్. చేయాల్సింది కంపెనీ Q4 ప్రాఫిట్ 120% జంప్ అయ్యి 686 crores రీచ్ అయింది. కంపెనీ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా ఉందన్నమాట. స్టాక్ వచ్చేసి జ్యోతి ల్యాబ్స్. ఈరోజు స్టాక్ ఆల్మోస్ట్ 11% క్రాష్ అయింది. రీజన్ చూస్తే ఓన్లీ Q4 రిజల్ట్స్ మాత్రమే కాదు, బిగ్గెస్ట్ షాక్ ఏంది అంటే జర్మన్ ఎఫ్ఎంసీజీ గెయింట్ హెంకెల్ అయిన 15-year పార్ట్నర్షిప్ టర్మినేట్ చేస్తుందని. మీనింగ్ ఏంటి అంటే పాపులర్ బ్రాండ్స్ లైక్ PRIL, FA ఇకపై జ్యోతి ల్యాబ్స్ దగ్గర ఉండవని. దీనివల్ల మార్కెట్ ఎందుకు ప్యానిక్ అయింది?
పిఆర్ఐఎల్ ఒక్కటే కంపెనీ రెవెన్యూలో ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఇస్తుంది. ఇది మన లిక్విడ్ డిష్ వాష్ ఉంటుంది కదా, దాని కేటగిరీలో హైయెస్ట్ మార్జిన్ బిజినెస్. ఇంపాక్ట్ ఏందని చూస్తే రెవెన్యూ హిట్ అండ్ మార్జిన్ ప్రెషర్ ఉంటుంది. మార్కెట్ షేర్ కూడా ఛాలెంజ్, లైక్ ఇది తగ్గుతుందా అన్న డౌట్. ఇప్పుడు ఈ లైసెన్స్ పోయిందనే బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్లో కొంచెం మనం నెగిటివ్ సెంటిమెంట్ చూసామన్నమాట ఈరోజు. పాజిటివ్ న్యూస్ ఏంటంటే కంపెనీ డెప్ట్ ఫ్రీ. సో ఆల్మోస్ట్ 1000 crore క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ఇప్పుడు ఎక్సో బ్రాండ్ని అగ్రెసివ్లీ ఎలా పుష్ చేస్తుంది అనేది చూడాలి. డిపెండ్స్ ఆన్ ఎక్సో ఎగ్జిక్యూషన్ అండ్ బ్రాండ్ రీబిల్డింగ్. వచ్చేసి సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్. ఈ కంపెనీ ఈరోజు బైబ్యాక్ న్యూస్ని అనౌన్స్ చేసింది, అందువల్ల ఈరోజు ఫోకస్లోకి వచ్చింది. అంటే కంపెనీ 110 per షేర్ ప్రైస్కి బైబ్యాక్ అప్రూవ్ చేసింది. అంటే లైక్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 90 to 93 ఉంది. సో దీనికి అరౌండ్ 18% ప్రీమియంలో బైబ్యాక్ తీసుకుంటుంది. ఇంపార్టెంట్ అంటే కంపెనీ ఓన్ షేర్స్ని మార్కెట్ నుంచి కొనుక్కుంటుంది. అంటే మేనేజ్మెంట్ స్టాక్ అండర్ వాల్యూలో ఉంది అని ఒక ఫీల్ అవుతుంది అండ్ మార్కెట్ పాజిటివ్గా చూస్తుంది ఈ న్యూస్ని. వచ్చేసి స్పోర్ట్స్ వేర్, సాక్స్, సీట్ బెల్ట్స్, ఇన్నర్ వేర్, టెక్స్టైల్స్ అండ్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 90 to 93లో ట్రేడ్ అవుతుంది అండ్ వీళ్ళు డిక్లేర్ చేసిన ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ దగ్గర బైబ్యాక్. సో ఆబ్వియస్లీ 110 వరకు షార్ట్ టర్మ్లో రీచ్ అవ్వచ్చు స్టాక్. క్యాప్ కంపెనీ అండ్ డ్యూ టు ఈ బైబ్యాక్ వల్ల షార్ట్ టర్మ్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఏవైనా స్టాక్స్ గురించి డౌట్స్ ఉన్నా లేదా అనాలిసిస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన మనీ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి కబుర్లతో కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్. బై బై. టేక్ కేర్.